నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. 2024 ఒలింపిక్స్ లో పాల్గొనే 117 మంది సభ్యుల భారత అథ్లెట్స్ లో అతి పెద్ద నుంచి అతి చిన్న క్రీడాకారులు ఉన్నారు. వీరిలో 44 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నవారు పథకాల వేటకు దిగుతున్నారు. ఇక ప్యారిస్ వేదికగా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 2024 ఒలింపిక్స్ లో భారత అత్యధిక పథకాలు సాధించనున్న లక్ష్యంతో 117 మంది అథ్లెట్స్ బృందంతో పోటీకి సిద్ధమైంది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ క్రీడా సంబరంలో 204 దేశాలకు చెందిన 10,000 మంది అథ్లెట్లు తలబడబోతున్నారు. ఒలింపిక్స్ లో భాగంగా మొత్తం 32 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తుంటే భారత్ అథ్లెట్స్ 16 క్రీడల్లో పాల్గొనడానికి మాత్రమే అర్హత సాధించగలిగారు. మొత్తం 117 మంది సభ్యుల భారత బృందంలో తొలిసారిగా ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న లేలిత అథ్లెట్స్ నుంచి ఆరోసారి పాల్గొనబోతున్న మహాముదురు క్రీడాకారులు సైతం కూడా ఉన్నారు. ఇక ప్రారంభ వేడుకల్లో భారత పథకదారుల్లో ఒకరైన 41 సంవత్సరాల టీటీ స్టార్ ఆంచంట శరత్ కమల్ 6వసారి ఒలింపిక్స్ బరిలో నిలవబోతున్నాడు. 2004 ఒలింపిక్స్ నుంచి శరత్ కమల్ ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ వరకు భారత్ కు ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం దక్కించుకోగలిగాడు. భారత అథ్లెట్స్ ల బృందంలో అత్యంత పెద్ద వయస్కుడిగా టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బొప్పన్న నిలిచాడు. రోహన్ 44 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ బరిలోకి దిగబోతున్నాడు. 2012 ఒలింపిక్స్ లో మహేష్ భూపతితో జంటగా పురుషుల డబుల్స్ లో పోటీకి దిగి రెండో రౌండ్ లో ఓటమి చవిచూశాడు. ఇక 2016 ఒలింపిక్స్ లో లియాండర్ పేస్ తో జంటగా డబుల్స్ లో పాల్గొని తొలి రౌండ్ లోనే పరాజయం పొందాడు. 2022 టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన రోహన్ 4 విరామం తర్వాత తిరిగి పారిస్ ఒలింపిక్స్ కు ప్రపంచ 4వ ర్యాంక్ ప్లేయర్ హోదాలో అర్హత సాధించగలిగాడు. ప్రపంచ 62వ ర్యాంకర్ శ్రీరామ్ బాలాజీతో జంటగా పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ పథకం వేటకు రోహన్ దిగనున్నాడు. ఇక మిక్స్డ్ డబుల్స్ లో సానియా మీర్జాతో జంటగా ఒలింపిక్స్ లో పాల్గొన్న రోహన్ కాంస్య పథకం పోరులో విఫలమయ్యాడు. ఇక అత్యంత పిన్న వయస్కురాలైన అథ్లెట్స్ ఘనతను స్విమ్మర్ ధినిధి ధీమ్ సింగు దక్కించుకోనుంది. ధినిధి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న భారత అతి పెద్ద అతి చిన్న అథ్లెట్స్ లో ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే కావడం విశేషం. విశ్వవిద్యాలయ క్రీడాకారుల కోటాలో ధిరిధి ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగింది. 200 మీటర్ల ప్రీ స్టైల్ విభాగంలో ధినిధి తలపడనుంది. 100 ఏళ్లకు పైగా కలిగిన భారత ఒలింపిక్స్ చరిత్రలో రెండో పిన్న వయస్కురాలైన అథ్లెట్ గా ధినిధి రికార్డులో చేరనుంది. 1952 హెల్సింకి ఒలింపిక్స్ లో ఆరుతి సహా కేవలం 11 సంవత్సరాల చిన్న వయసులో ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. ఇక ఇప్పుడు ధినిధి ఆ తర్వాతి స్థానంలో నిలవనుంది. బెంగళూరులోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ధినిధి 200 మీటర్ల ఈతలో వయసుకు మించిన ప్రతిభ కనబరుస్తూ ఒలింపిక్స్ బెర్త్ సాధించగలిగింది. 2022 ఆసియా క్రీడలు 24 ప్రపంచ ఆక్వాటిక్స్ పోటీలలో పాల్గొన్న అనుభవం ధినిధికి ఉంది. పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనబోతున్న మొత్తం 117 మంది అథ్లెట్స్ లో భారత రక్షణ దళాలకు చెందిన 24 మంది క్రీడాకారులు ఉన్నారు. వీరిలో 22 మంది పురుషులుగా కాగా 2 మాత్రమే మహిళా అథ్లెట్లు ఉన్నారు. 2022 టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన సుబేదార్ నీరజ్ చోప్రా సర్వీసెస్ నుంచి భారత జట్టులో చేరిన వాడే. ఇక వరుసగా రెండో ఒలింపిక్స్ బంగారు పథకం కోసం నీరజ్ సమాయత్తమయ్యాడు. హవల్దార్ జాస్మిన్ లాంభోరియా రితికా హుడా బాక్సింగ్ కుస్తీ క్రీడల్లో పథకాల వేటకు దిగుతున్నారు. షూటింగ్ ఆర్చరీ ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో సైతం సర్వీసెస్ కు చెందిన పలువురు క్రీడాకారులు భారత జట్టు సభ్యులుగా పాల్గొనబోతున్నారు. మొత్తం 117 మంది భారత్ అథ్లెట్స్ లో సగం మందికి పారిస్ క్రీడలే తొలి ఒలింపిక్స్ కావడం మరో విశేషం.
మహిళల బాక్సింగ్ లో ఏదో ఒక పథకం సాధించగల సత్తా కలిగిన నిఖత్ జరీన్ 2022-23 ప్రపంచ బాక్సింగ్ పోటీలలో విజేతగా నిలిచింది. మహిళల జూనియర్ కుస్తీలో పథకం సాధించిన అంతిమ్ పంగల్ సైతం తొలిసారిగా ఒలింపిక్స్ కుస్తీలో పాల్గొనుంది. ఇక బ్యాడ్మింటన్ యంగ్ గన్ లక్ష్య సేన్, హర్డల్స్ రన్నర్ జ్యోతి అర్రాజీ, స్టీపుల్ చేజర్ పారుల్ చౌదరి తొలిసారిగా ఒలింపిక్స్ లో పోటీకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.